నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రజాభవన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. నీటిపారుదల శాఖపై అధికారులతో కలిసి వివరణ. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభం. ప్రమాదరహిత ఆర్టీసీ డ్రైవర్లకు పురస్కారాలు ప్రదానం. సామాన్య వ్యాపారులపై కేంద్రం గుదిబండ. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర 111 రూపాయల మేర పెంపు. స్విట్జర్లాండ్లో న్యూ ఇయర్ వేడుకల్లో పేలుడు. బార్లో మంటలు చెలరేగి 40 మంది దుర్మరణం. బంగ్లాదేశ్లో మరో హిందువుపై నిరసనకారుల దాడి. కత్తితో దాడి చేసి నిప్పంటించిన ఆందోళనకారులు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% తమ హయాంలోనే పూర్తయినట్లు బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నీళ్లు నిజాలు పేరిట ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయడానికి 80,000 కోట్లు కావాలన్నారు. కేసీఆర్ హయాంలో 27,000 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టు 90% పూర్తయినట్లు చెబుతున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. చంద్రశేఖరరావు గారు చాలా కాలం తర్వాత ప్రెస్ తో మాట్లాడుతూ మరి వాళ్ళు పాలమూరు రంగారెడ్డి విషయంలో 90% పనులు చేసినామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మరి మీరు వచ్చిన తర్వాత తట్టెడు మట్టి ఎత్తలేదు, రూపాయి ఖర్చు చేయలేదు. మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని ఇగ్నోర్ చేస్తున్నారు. మీరు కృష్ణా బేసిన్ పై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇగ్నోర్ చేస్తున్నారని ఒక ఆరోపణ చేయడం జరిగింది. ఇది పూర్తిగా అబద్ధం. వాళ్ళు జియో ఇచ్చింది 10th June 2015 జియో ఇచ్చింది. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాస్ట్ 35,000 కోట్లని. వాళ్ళ హయాంలో ఖర్చు పెట్టింది 27,000 కోట్లు. ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్, ఆయకట్టు కాలువలు, ఆయకట్టు పనులు అంతా పూర్తి చేయడానికి మేము లెక్కలతో సాగు పెడతాం 80,000 కోట్లు దాటుతుంది. మరి 80,000 కోట్ల పనులకి 27,000 కోట్ల పనులు చేసి మేము 90% పనులు చేయడం అనేది ఎంత సత్యదూరమైన విషయమో యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించాలి. వాళ్ళు ఉదాహరణకి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయం చెప్తాను. 2-3 విషయాలు. 2015లో జియో ఇచ్చి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 7 ఏళ్ల తర్వాత 13 సెప్టెంబర్ 2022 సంవత్సరంలో సెప్టెంబర్లో 13వ తారీఖున పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదటిసారి సిడబ్ల్యూసికి డిపిఆర్ సబ్మిట్ చేసింది. దాని ఖర్చు చూపెట్టిండ్రు 55,000 కోట్లు. ఆ 55,000 కోట్లు కూడా ఆయకట్టు కాలువలకు అయ్యే ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ లేదు, ఆయకట్టు కాలువలకు అయ్యే పూర్తి వర్క్ కాస్ట్ లేదు. మరి వాళ్ళు ఈరోజు అంటున్నారు, మరి వాళ్ళు ఆ రోజు దిగిపోయినప్పుడే 27,000 కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డి ద్వారా ఒక్కెకరానికి కూడా ఆయకట్టుకి నీళ్లు ఇవ్వలేదు. అదే విధంగా మనం ఏదో పని చేయనట్టుగా ఆ రోజు కేసీఆర్ గారు కానీ తర్వాత హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. ఆ విషయానికి వస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై 7,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. కృష్ణా జలాల వాటాపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆక్షేపించారు. నూతన సంవత్సరం తొలి రోజునే కేటీఆర్ గోబెల్స్ ప్రచారంని మొదలుపెట్టారని ధ్వజమెత్తారు. కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. నీటి వాటాల విషయంలో గులాబీ నాయకుల తప్పుడు సమాచారంతో తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టవద్దని చామల కోరారు. కృష్ణా జలాల మీద రాష్ట్రం విభజించిన తర్వాత 299 టీఎంసీలకే పరిమితం ఎందుకు కావాల్సి వచ్చింది? ఎందుకంటే రోజు తప్పుడు సమాచారం ఇస్తూ హరీష్ రావు గారు అతనికే టీఎంసీల గురించి, క్యూసెక్ల గురించి, అతనికే ఇరిగేషన్ గురించి బాగా నాలెడ్జ్ ఉన్నట్టు మాట్లాడుతుండు.
కాబట్టి ఈరోజు అధికారులందరూ కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ శాసన సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, మండలి సభ్యులకు, అలాగే కార్యవర్గ సభ్యులకు టోటల్గా ఒక అవగాహన ఇవ్వడానికి ఈరోజు ఇక్కడ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. మనకు రావాల్సిన వాటా మీద గత ప్రభుత్వం ఎందుకు పోరాటం చేయలేదు? రావాల్సిన వాటా 50-50 కావాలని అడిగింది వీళ్ళే. 50-50 కాదు, మనకు 70-30 యాజ్ పర్ ద ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ప్రకారం తెలంగాణకు రావాలి కృష్ణా జలాల మీద. విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు 2026ను ఆయన ప్రారంభించారు. ఈ నెల 31 వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి విద్యార్థి వారి తల్లిదండ్రులకు ట్రాఫిక్ నిబంధనల గురించి చెప్పాలని, వారి నుంచి హామీ పత్రం కూడా తీసుకోవాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తమ వాహనాలు నడిపేటప్పుడు సిగ్నల్ పడ్డప్పుడు ఆగడం కానీ, లైన్ క్రాస్ చేయడం కానీ, రాంగ్ రూట్లో పోవడం కానీ, వాహనం వస్తున్నప్పుడు టెలిఫోన్ మాట్లాడడం కానీ, డ్రింక్ చేసి నడపడం కానీ మానుకోగలిగితే సగం యాక్సిడెంట్లను తగ్గించినట్టే. ఈ ప్రధానమైన కారణాల వల్లనే యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 100,000, ఇప్పుడు 10,000 ఫీజు చేసినా లక్షల రూపాయల కేసులు దొరుకుతూ ఉన్నాయి. తాగి నడపడం అనేటువంటి ఎంత డేంజరో తాగి చనిపోయినటువంటి ఆ యాక్సిడెంట్ చనిపోయినటువంటి కుటుంబాలను అడిగితే తెలుస్తుంది. ముఖ్యంగా ఈసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని రవాణా శాఖ వాళ్ళ దాకా చేరుకొని పిల్లలకు ట్రాఫిక్ గురించి అవగాహన వస్తే భవిష్యత్తులో వాళ్ళ నిబంధనలు పాటించినట్టయితే మనం చేసే ప్రయత్నం వల్ల ఒక్క ప్రాణం రక్షించబడ్డ జీవితంలో అంతకంటే పెద్ద తృప్తి ఉండదు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను మరో 111 రూపాయలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఫలితంగా 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో 1691 రూపాయలకు చేరింది. గతేడాది జూన్ తర్వాత ఈ సిలిండర్ ధర ఇంతటి గరిష్ట స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. అయితే గృహ అవసరాలను తీర్చే 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు సంస్థలు యథావిధిగా 853 రూపాయల వద్దే కొనసాగించాయి. నెల రోజులుగా ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు తగ్గినప్పటికీ శీతాకాల అవసరాల కారణంగా ఎల్పీజీ ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు, ఎక్స్చేంజ్ రేట్లకు అనుగుణంగా ఏవియేషన్ టెర్మినల్ ఫ్యూయల్ ఏటీఎఫ్ వాణిజ్య ఎల్పీజీల ధరలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియంలు సవరించాయి. పెట్రోల్, డీజిల్ ధరలను ఇప్పటిలాగే కొనసాగించాయి. అదే సమయంలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరను 7.3% మేర తగ్గించాయి. ఫలితంగా ఢిల్లీలో ఏటీఎఫ్ ధర 1 కిలో లీటర్కు 7,353 రూపాయలు తగ్గి 92,323 రూపాయలకు చేరింది. ఈ నిర్ణయంతో విమానయాన సంస్థలపై ఒత్తిడి భారీగా తగ్గనుంది. వివాదాస్పద BMW కార్ల కొనుగోలు టెండర్ను లోక్పాల్ రద్దు చేసింది. విలాసవంతమైన కార్లు కొనుగోలు చేయాలనే నిర్ణయంపై ప్రతిపక్షాలు, పౌర సంఘాల నుంచి విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లోక్పాల్ ఫుల్ బెంచ్ ఓ తీర్మానం ఆమోదించిన తర్వాత BMW కార్ల కొనుగోలు టెండర్ను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. లోక్పాల్ చైర్పర్సన్ 6 సభ్యుల కోసం 5 కోట్లతో 7 BMW 3 సిరీస్ కార్లు కొనుగోలు చేయాలని అక్టోబర్ 16న టెండర్లు ఆహ్వానించారు. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజాధనాన్ని పరిరక్షించాల్సిన వారు విలాసాల వెంట పరిగెడుతున్నారనే విమర్శలు వచ్చాయి. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఏఎం కన్విల్కర్ లోక్పాల్ చైర్పర్సన్గా ఉన్నారు. లోక్పాల్లో ఓ చైర్పర్సన్తో పాటు గరిష్టంగా 8 మంది సభ్యులు ఉంటారు. వారిలో జ్యుడిషియల్, నాన్ జ్యుడిషియల్ సభ్యులు 4 చొప్పున ఉంటారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కార్యనిర్వాహక అధికారి వెంకట్రావు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలు, ఆరోగ్య సమస్యలతో తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఈవో వెంకట్రావు రాజీనామాను ఆమోదించిన ప్రభుత్వం ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయ శాఖ కమిషనర్గా వెంకట్రావు సేవలందించారు. యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నిన్నటి నుండి అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. అధ్యయనోత్సవాలు కూడా ఇదివరకు ఎప్పుడు లేని విధంగా
తిరుమలలో ఏ రకంగా అయితే చేస్తారో అంతకన్నా బాగా జరుగుతున్నాయని భక్తులందరూ అనుకుంటాం. అయితే నేను నాకున్న వ్యక్తిగత కారణాల వల్ల, ముఖ్యంగా ఆరోగ్య సమస్యల వల్ల ఇంకా పదవిలో కొనసాగలేనని ప్రభుత్వానికి తెలియజేసిన మీదట నాకు ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అతి త్వరలో కొత్త ఈవో వస్తారు. స్వామివారి క్షేత్రం ఇంకా దినదిన అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా ఇంకా మంచి అధికారులు వచ్చి ఈ క్షేత్రాన్ని తీర్చిదిద్దుతారు. ఆ నరసింహస్వామి ఆశీస్సులు మనందరి మీద, మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ సార్. భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభించనున్నారని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కోల్కతా, గువాహటి మధ్య అందుబాటులోకి రానున్న ఈ తొలి స్లీపర్ రైలు టికెట్ ధరలు విమాన టికెట్ ధరల కంటే తక్కువగా ఉంటాయని చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో ఈ మేరకు పేర్కొన్నారు. రాబోయే 15 నుంచి 20 రోజుల్లో ఈ రైలు అందుబాటులోకి రానుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. జనవరి 18 లేదా 19 తేదీలో ఈ ప్రారంభ కార్యక్రమం ఉండొచ్చని పేర్కొన్నారు. రైలు ప్రారంభం గురించి ప్రధాని మోదీకి తెలియజేశామని చెప్పారు. రాబోయే 2 నుంచి 3 రోజుల్లో ప్రారంభోత్సవ తేదీ వివరాలను ప్రకటిస్తారని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం కోల్కతా, గువాహటీల మధ్య విమాన ప్రయాణానికి 6,000 నుంచి 8,000 ఖర్చవుతోందని వైష్ణవ్ అన్నారు. వందే భారత్ స్లీపర్లో థర్డ్ ఏసీలో టికెట్ ధర ఆహారంతో కలిపి సుమారు 2,300 ఉంటుందని చెప్పారు. సెకండ్ ఏసీ ధర సుమారు 3,000, ఫస్ట్ ఏసీ ధర సుమారు 3,600 ఉండొచ్చని తెలిపారు. మధ్య తరగతిని దృష్టిలో పెట్టుకుని టికెట్ ధరలు నిర్ణయించినట్లు చెప్పారు. దేశ పౌరులందరూ తమ ఇళ్లలో మాతృభాషలోనే మాట్లాడుకోవాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పిలుపునిచ్చింది. డెహ్రాడూన్లో త్రిపురకు చెందిన విద్యార్థి ఏంజల్ చక్మాను జాతి అహంకార దాడి చేసి చంపారంటూ ఆందోళనలు వెళ్లుతున్న వేళ అన్ని భాషలు సమానమేనని, అన్నిటికీ ప్రత్యేకత ఉందని ఆర్ఎస్ఎస్ పేర్కొంది. ఛత్తీస్గఢ్ రాయ్పూర్ జిల్లాలోని సోన్పైరి గ్రామంలో నిర్వహించిన హిందూ సమ్మేళన్ కార్యక్రమంలో ప్రసంగించిన ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ ప్రజలంతా సామాజిక సామరస్యంతో జీవించాలని ఆకాంక్షించారు. భాషలు, కులాలు, సంపద వంటి విభేదాలకు అతీతంగా ముందుకు సాగాలని హితవు పలికారు. దేశం పౌరులందరిది అన్న భాగవత్ భారతదేశ గుర్తింపునకు సామాజిక సామరస్యమే కేంద్ర బిందువని వివరించారు. तो हमको कम से कम अपने घर के चौखट के अंदर भाषा अपनी बोलनी चाहिए. मेरी मातृभाषा में मैं बोलूंगा. अपने देश में अनेक भाषाएं हैं, सबको समझ में आए इसलिए कोई एक व्यवहार भाषा चाहिए, वो भी मैं सीख लूंगा. और जिस प्रांत में मैं रहता हूं वो अगर दूसरा प्रांत है तो वहां के लोगों की भाषा भी मैं सीख लूंगा, क्योंकि सारी भारत की भाषाएं अपनी राष्ट्रभाषाएं हैं. उनका मूल एक है, उनके शब्द अलग अलग है, उनमें भाव एक है. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై అమెరికా యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. డ్రగ్స్ స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారనే సమాచారంతో గత 2 రోజుల్లో 5 పడవలను అమెరికా సైన్యం ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో మొత్తం 8 మంది మరణించినట్లు అమెరికా సదరన్ కమాండ్ ప్రకటించింది. కరేబియన్ సముద్రం, తూర్పు పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తున్న 5 బోట్లపై గత 2 రోజుల్లో దాడి చేసినట్టు అమెరికా సైన్యం ప్రకటించింది. ఈ దాడుల్లో మొత్తం 8 మంది మృతి చెందారని, పలువురు పడవలపై నుంచి సముద్రంలో దూకి పారిపోయారని తెలిపింది. అందుకు సంబంధించిన ఒక వీడియోను విడుదల చేసిన అమెరికా సదరన్ కమాండ్ ఏ ప్రాంతంలో ఈ దాడులు చేశారన్నది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. కరేబియన్ సముద్రం, తూర్పు పసిఫిక్ మహాసముద్రాల్లో ఈ దాడులు జరిగినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ వీడియోలో సముద్రంలో 3 పడవలు సమీపంలో వెళ్తున్నాయి. మంగళవారం మొదటి బోట్పై జరిగిన దాడిలో 3 వ్యక్తులు మరణించారని సదరన్ కమాండ్ పేర్కొంది. ఈ దాడి జరగ్గానే మిగిలిన 2 పడవల్లోని వారు సముద్రంలో దూకి తప్పించుకున్నట్టు తెలిపింది. పడవల మధ్య మాదక ద్రవ్యాల మార్పిడి జరిగినట్లు పేర్కొన్న సదరన్ కమాండ్ అందుకు తగిన ఆధారాలు చూపలేదు.
సదరన్ కమాండ్ బుధవారం మరో 2 పడవలపై దాడి చేయగా ఆ ఘటనల్లో మరో 5 మరణించారు. సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు అమెరికా సైన్యం 35 బోట్లపై దాడులు చేయగా దాదాపు 115 మంది మరణించారు. అయితే అమెరికా సైన్యం చేస్తున్న ఈ దాడులపై ఆ దేశంలో రాజకీయ దుమారం రేగింది. సెప్టెంబర్లో ఒక పడవపై జరిగిన దాడి నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడిన వారిని కూడా అమెరికా సైన్యం చంపేసిందని డెమోక్రాటిక్ పార్టీ ఆరోపించింది. ఇది యుద్ధ నేరం కిందకు వస్తుందని పేర్కొంది. మరోవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మాత్రం ఈ దాడులను సమర్థించుకుంది. అమెరికాలోకి వస్తున్న డ్రగ్స్ ప్రవాహాన్ని అరికట్టాలంటే ఇటువంటి దాడులు తప్పనిసరి అని ట్రంప్ స్పష్టం చేశారు. రిపబ్లికన్ నాయకులు కూడా ఈ చర్యలు చట్టబద్ధమేనని వాదిస్తున్నారు. స్విట్జర్లాండ్లో జరిగిన కొత్త సంవత్సర వేడుకల్లో విషాదం నెలకొంది. బార్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 40 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు 100 మంది వరకు గాయపడినట్లు పోలీసులు ప్రకటించారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. కొత్త సంవత్సర వేడుకలు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. కొత్త సంవత్సరాది వేడుకల వేళ స్విట్జర్లాండ్లో భారీ ప్రమాదం జరిగింది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన క్రాన్స్ మోంటానా నగరంలోని ఓ బార్లో అగ్ని ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య డజన్లలో ఉంటుందని పోలీసులు తెలిపారు. దాదాపు 100 మంది వరకు గాయపడినట్లు చెప్పారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. బాధితులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలిపారు. అయితే అందుకు మరింత సమయం పడుతుందని చెప్పారు. ప్రమాదం జరగడానికి గల కారణాలను ఇప్పుడే వెల్లడించలేమని అధికారులు తెలిపారు. ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతానికి సహాయక బృందాలు వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. బార్లో జరిగిన నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పైరోటెక్నిక్ చేస్తుండగా మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. వెంటనే పెద్ద ఎత్తున మంటలు లేచినట్లు భావిస్తున్నారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు ఇతర బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. బాధితులను ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్లతో పాటు ఎయిర్ గ్లేసియర్ హెలికాప్టర్లను ఘటనా స్థలానికి తరలించారు. ఈ ప్రమాదానికి ఉగ్రదాడి కారణం కాదని పోలీసులు తేల్చి చెప్పారు. కొత్త సంవత్సరం తొలి రోజు నెదర్లాండ్స్లోని ఓ ప్రముఖ చర్చి మంటల్లో దగ్ధమైంది. ఆమ్స్టర్డామ్లోని చారిత్రాత్మక సెంట్రల్ ఒండెల్కర్క్ చర్చిలో ఈ తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. అగ్ని కీలలు వేగంగా చర్చి మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనలో చర్చి పైకప్పు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. బాణసంచా పేలుడు కారణంగా ఈ భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్టు అధికారులు భావిస్తున్నారు. 1880 కాలానికి చెందిన ఈ చర్చి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా సందర్శకులను ఆకర్షిస్తోంది. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. షరియత్పూర్ జిల్లాలో 50 ఏళ్ల ఖోఖోన్ దాస్ అనే వ్యక్తిపై ఆందోళనకారులు దాడి చేశారు. పదునైన ఆయుధంతో గాయపరిచి నిప్పంటించారు. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు ఇంటికి వెళ్తుండగా నిందితులు అడ్డుకుని దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. బాధితుడి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంగ్లాదేశ్లో ఇటీవల దీపు చంద్రదాస్, అమృత్ మండల్, వజేంద్ర బిశ్వాస్ అనే హిందువులు హత్యకు గురయ్యారు. మద్యం వాసన రావడంతో ఎయిర్ ఇండియా పైలట్ను కెనడా ఎయిర్పోర్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పైలట్ నుంచి మద్యం వాసన రావటాన్ని గుర్తించిన విమానాశ్రయ సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు. బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయగా పాజిటివ్ అని తేలింది. దీంతో పైలట్ను అదుపులోకి తీసుకున్నారు. ఫలితంగా వాంకోవర్ నుంచి ఢిల్లీకి బయలుదేరాల్సిన విమానం ఆలస్యమైంది. డిసెంబర్ 23న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా ధృవీకరించింది. భద్రతా ప్రోటోకాల్లో భాగంగా మరో పైలట్కు ఆ బాధ్యతలు అప్పగించామని తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసిన ఎయిర్ ఇండియా ఈ విషయమై కెనడా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది. నిబంధనల ఉల్లంఘనను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేసింది.
భారత్, పాకిస్తాన్లు తమ దేశాల్లోని అణుస్థావరాల జాబితాను వరుసగా 35వ ఏడాది పంచుకున్నాయి. ఒక దేశం అణు కేంద్రాలపై మరొక దేశం దాడి చేయకూడదనే 1988 నాటి ఒప్పందంలో భాగంగా ఈ మేరకు వివరాలు మార్పిడి చేసుకున్నాయి. గతేడాది సైనిక ఘర్షణలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా ప్రభావితమైనప్పటికీ ఈ ప్రక్రియ కొనసాగింది. దౌత్య మార్గాల ద్వారా ఇరు దేశాలు ఏకకాలంలో ఈ ప్రక్రియ పూర్తి చేశాయి. అణుస్థావరాల విషయంలో 1988 డిసెంబర్ 31న భారత్, పాక్లు సంబంధిత ఒప్పందంపై సంతకం చేశాయి. 1992 జనవరి 1 నుంచి ఏటా అణు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. ఇదే క్రమంలో 2008 నాటి కాన్సులర్ యాక్సెస్ ఒప్పందం కింద తమ కస్టడీలో ఉన్న పౌర ఖైదీలు, మత్స్యకారుల వివరాలను సైతం రెండు దేశాలు పంచుకున్నాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ జాబితాల ప్రకారం పాకిస్తాన్ చెరలో భారతీయులుగా పరిగణిస్తున్న వారు 257 మంది ఉన్నారు. వారిలో 58 మంది పౌర ఖైదీలు కాగా మిగతా 199 మంది మత్స్యకారులు, భారత కస్టడీలో పాక్ జాతీయులుగా పరిగణిస్తున్న వారు 424 మంది ఉన్నారు. అందులో 391 మంది పౌర ఖైదీలు కాగా 33 మంది జాలర్లు ఉన్నారు. మహారాష్ట్ర నందూర్బార్లోని ష్రాఫ్ హైస్కూల్లో న్యూ ఇయర్ వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. పాఠశాలలోని విద్యార్థులు సామూహికంగా సూర్య నమస్కారాలు చేసి కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సూర్య నమస్కారాల్లో 850 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాలుగా ఈ పాఠశాలలో నూతన సంవత్సరం వేళ సూర్య నమస్కారాలు నిర్వహిస్తున్నట్టు యాజమాన్యం తెలిపింది. 2006లో తొలుత 50 మంది విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేసినట్టు పేర్కొంది. సూర్య నమస్కారాలతో శారీరక బలంతో పాటు ఆధ్యాత్మిక, మానసిక బలం చేకూరుతుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగి చలి తీవ్రత తగ్గిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 నుంచి 5 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగినట్లు తెలిపింది. రాష్ట్రంలోకి తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తేమ గాలులు ప్రవేశించడం వల్ల దట్టమైన పొగమంచు కమ్మేస్తోందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. 2-3 రోజులు చలి ప్రభావం తక్కువగా ఉంటుందన్న ఆయన 4వ రోజు నుంచి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరుగుతుందని శ్రీనివాస్ వెల్లడించారు. మనకి ఈ రోజు చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా 2 నుంచి 5 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగాయి. కానీ అదే సమయంలో తేమ ప్రవేశించడం వల్ల మనకి బాగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పొగమంచు కమ్మడం అనేది మనం ఈరోజు చూడటం జరిగింది. దీనివల్ల ఏంటంటే తెల్లవారుజామున 6 బయట తిరిగి అటువంటి పీల్చడం వల్ల కొంచెం శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు కలగడం జరుగుతుంది. వచ్చే 2-3 రోజులు కూడా మనకి ఈ కనిష్ట టెంపరేచర్లు ఈ విండ్ ప్యాటర్న్ ఇలా ఉన్నందువల్ల ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. మళ్ళీ ఈ రోజు నుంచి 4వ రోజుకి మళ్ళీ విండ్ ప్యాటర్న్ కొద్దిగా చేంజ్ అయ్యి మనకి ఉత్తరగాలు ప్రారంభమయ్యి మళ్ళీ ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ ప్రాంతంలో టెంపరేచర్లు 4 రోజుల తర్వాత మళ్ళీ ఫాల్ అయ్యే అవకాశం ఉంది. మృత్యువులో కూడా అవయవ దానం చేసి 2 అంధులకు కంటి చూపును ప్రసాదించారు ఓ వ్యక్తి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాలకు చెందిన సీనియర్ న్యాయవాది ప్రకాష్ గుండెపోటుతో గోదావరి ఖనిలో మృతి చెందారు. న్యాయవాదిగా గుర్తింపు సంపాదించుకున్న ఆయన అవయవ దానం చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. రామకుండంలోని వైద్య కళాశాలకు దేహాన్ని కూడా దానం చేసేందుకు అంగీకార పత్రాలను సదాశయ ఫౌండేషన్కు గతంలో ఆయన రాసిచ్చారు. ఆయన ఆశయం మేరకు సదాశయ ఫౌండేషన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యుల చేతుల మీదుగా ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంకుకు నేత్రాలను అప్పగించారు. జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి పలువురు భారత మహిళా క్రికెటర్లు దర్శించుకున్నారు. తెల్లవారుజామున స్మృతి మందాన, షఫాలి వర్మ, రేణుక, స్నేహ రాణా సహా పలువురు భస్మహారతి సమయానికి అక్కడికి చేరుకున్నారు. మహాకాళేశ్వరుడికి శాస్త్రోక్తంగా జరిగిన భస్మహారతిని మహిళా క్రికెటర్లు భక్తి శ్రద్ధలతో వీక్షించారు. ప్రత్యేక పూజలు చేసి అక్కడే ఉన్న నందిహాల్లో కొంత సమయం ధ్యానం చేశారు.
మహిళా క్రికెటర్లను సత్కరించిన ఆలయ కమిటీ వారికి మహాకాళేశ్వరుడి ప్రసాదాన్ని అందించింది.